సార్ 'రా ఎన్టీఆర్' ఆర్గనైజేషన్ నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టేసి మాట్లాడడం అయితే జరిగింది. అంటే ఆళ్ళు కొన్ని రోజుల నుంచి కూడా ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్నాయి సార్ ఎన్టీఆర్ గారి విషయంలో. అంటే దీని వెనకాల ఎన్టీఆర్ ఉన్నారని చెప్పేసి ఆ మధ్య వచ్చినప్పుడు వాళ్ళు ఖండించేశారు. నిన్న వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నారంటే, "మేము ఇంత చేస్తున్నాం. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు మాకెందుకు సపోర్ట్ చేయడం లేదు? ఎందుకు పిలిచి మాట్లాడడం లేదు? మూడో వ్యక్తిని ఎందుకు పంపిస్తున్నారు? మమ్మల్ని ఆయన్ని కలవనీయకుండా ముగ్గురు వ్యక్తులు అడ్డుకుంటున్నారు. మేమేమైనా టెర్రరిస్ట్‌లమా? మాకేమన్నా రోగాలున్నాయా? ఎందుకు దూరం పెడుతున్నారంటే ఒక బ్లాక్‌మెయిల్ తరహా, ఒక బెదిరింపు తరహా మాటలు కనిపిచ్చాయి సార్. అసలు ఏంటి ఎన్టీఆర్ గారికి ఈ ఆర్గనైజేషన్‌కి మధ్య జరుగుతున్న ఈ వివాదం గురించి మీరేం చెప్తారు సార్? అంటే 2 ప్రెస్ మీట్లు జరిగినాయి తిరుపతిలోనే. హ్మ్. తాజ్‌లో జరిగినటువంటి ప్రెస్ మీటు రా ఎన్టీఆర్ బ్యాచ్ సాయి రూప్ వాళ్ళది. హ్మ్. అదే టైంలో తిరుపతి ప్రెస్ క్లబ్‌లో గూడా ఒక ప్రెస్ మీట్ జరిగింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే పేరుతో. హ్మ్. వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేశారు. వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేశారు. అవును. మొత్తానికి వాళ్ళ ఈవెంట్ అంటే వాళ్ళ ప్రెస్ మీట్ జరిగిందేమో రాజితరంజితరజితాభరణం Pure in its form with grace made noble. దేదీప్యాదిత దివ్యాభరణం స్వర్ణసమున్నత శాశ్వత స్వర్ణం మందిరానిది మన Mandira Premium Silver Jewelry by Manipali. తాజ్ హోటల్‌లో. హ్మ్. తాజ్ హోటల్ అంటే రూమ్ 12,000 రోజుకి అద్దె ఉండే స్థాయి హోటల్ అది. అక్కడ ప్రెస్ మీట్ అనేసరికి ఎన్టీఆర్ వస్తున్నాడేమో అని ఒక ప్రచారం జరిగింది. అవును. తర్వాత ఆయన రావడం లేదు అని చెప్పారు. హ్మ్. అదే సమయంలో ఒక రామకృష్ణ గారని ఒక మాజీ న్యాయమూర్తి గారు కూడా హ్మ్. ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో ఛానల్‌లో మాట్లాడుతూ ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా నాకు ఎక్కడో స్మెల్ అందింది అన్నాడు. హ్మ్. ఆయన ఓకే. ఎన్టీఆర్ గురించి. హ్మ్. అయింది అది 18వ తారీఖు ప్రకటించే ఛాన్స్ ఉంది అని కూడా అన్నాడు ఆయన. అని అక్కడితో ఆగలేదు. అంటే ఆయనకొక రిలయబుల్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుగా హ్మ్. చెప్పాడు. హ్మ్. ఆ రిలయబుల్ సోర్స్ ఎవరు అనేది ఎంక్వైరీ చేస్తే బహుశా ఆయన చెప్తున్న రిలయబుల్ సోర్సు ఎన్టీఆర్ మామగారు అయ్యుండొచ్చా అని ఒక డౌట్. హ్మ్. ఎన్టీఆర్ మామగారు అంటే నారిని శ్రీనివాసరావు గారు. ఆయన అయ్యుండొచ్చేమో అని ఆ చెప్పిన విధానాన్ని బట్టి అర్థమయ్యే విషయం. ఒకవేళ ఆయనే అయ్యుంటే ఆయనే ఈ మీటింగ్ పెట్టించుండాలి. ఓకే. ఆయన వెనకాలున్నాడు కాబట్టి ఎన్టీఆర్ వస్తాడు అనే ప్రచారం జరిగుండొచ్చు. హ్మ్. కానీ ఎన్టీఆర్‌కి, ఆయనకి టర్మ్స్ ఎలా ఉన్నాయో తెలీదు. హ్మ్. వాళ్ళ మామగారికి. అంటే ఆ మధ్య కాలంలో ఎప్పుడో డిస్టర్బ్ అయింది అన్నట్టుగా విన్నాం. ఆ యాంగిల్‌లో చూస్తే ఏమన్నా తేడాలున్నాయేమో తెలీదు. మొత్తానికి కొంత ఆయన అంటే ఎన్టీఆర్‌ని వినియోగించుకోవాలి అనుకుని ఆయన అనుకోవటంలో తప్పేం లేదు. ఆయన చంద్రబాబుకి వ్యతిరేకంగా వెళ్ళాడు. హ్మ్. వైఎస్ఆర్‌సీపీలో జాయిన్ అయ్యాడు. గుంటూరు ఎంపీ స్థానం ఆశించాడు. అది రాలేదు, కాలేదు. ఫర్దర్‌గా ప్రస్తుతానికి ఆయన సుషుప్తావస్థలో ఉన్నాడు. కానీ పొలిటికల్‌గా ఏదో గెయిన్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఉన్నాడాయన. ఆయన ఈ ఈ ఈవెంట్‌ని ఆయన వాడుకోవాలని అనుకోవచ్చు. అసలు ఆయనే ప్లాన్ చేసుండొచ్చు కూడా. హుహు. ఆయన వెనకాల ఉన్నాడు కాబట్టి డెఫినెట్‌గా మనకేదో మంచి జరుగుతుందని వీళ్ళు అనుకుని ఉండొచ్చు కూడా. వీళ్ళు ఎప్పుడో కోవిడ్ టైం నుంచి పనిచేస్తున్నామని చెప్తున్నారు. ఆ ట్రావెల్‌లో వాళ్ళు జయప్రకాష్ నారాయణని కలిసామని చెప్పారు. తర్వాత అక్కడ ఉత్తరాంధ్రలో రామ్మోహన్ నాయుడుతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించుకున్నామని కూడా చెప్పారు. అంటే తెలుగుదేశం శ్రేణులతో కూడా మాకు పరిచయాలు ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. కనుక వీళ్ళ మీద వైఎస్ఆర్‌సీపీ బురదేసే ప్రయత్నం తెలుగుదేశం మీడియా చేసింది. కానీ మాకు వైసీపీతో ఏ సంబంధాలు లేవని వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు నిన్న. ఒకటేమో ఎన్టీఆర్ అభిమానులు ప్రధానంగా చూడాల్సింది ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఏదో గొడవ ఉంది. హ్మ్. అభిమాన సంఘాల మధ్య. ఈ అభిమాన సంఘాల గొడవ రోడ్డు మీదకొచ్చింది. సో, సాయి రూప్‌ని యువతల వాళ్ళని పిలిచి ఒక పూట ఆయన కూర్చోబెట్టి మాట్లాడితే అరగంటలో సెటిల్ అయిపోయే వ్యవహారం ఇది. హ్మ్. అది కాకుండా ప్రపంచం దీని గురించి మాట్లాడాలి అంటే గనక సంవత్సరాల పాటు ఈ ఇష్యూ జరుగుతూ ఉంటుంది. ఓకే. అది ప్రాబ్లమ్. హ్మ్. చాలా క్లియర్‌గా ఇది ఎన్టీఆర్ అభిమానుల్లో చీలికగానే చూడాలి తప్ప దీని వెనకాల వైఎస్ఆర్ హస్తం ఉందా? మరొకటుందా?
ఈ జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్న డ్రామా ఇలాంటివన్నీ రాంగ్ ఎలిగేషన్స్. ఉమ్, విషయాన్ని ప్రాపర్గా చూడకపోవడం వలన వస్తున్న ఇబ్బంది. ఉమ్, కాబట్టి వాళ్ళ అభిమానుల మధ్య ఘర్షణ ఉన్నమాట వాస్తవం. ఉమ్, దాన్ని ముందు అంగీకరించి ఆ స్థాయిలో దాన్ని ఏమైనా చేయగలమా, లేకపోతే పాజిటివ్గా వెళ్ళి ఇంకేదైనా సాధించగలమా, కనీసం రిలేషన్ ఇబ్బంది పడకుండా చూసుకోగలమా అనేది వాళ్ళకి అందితే ఇక అక్కడి నుంచి ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఓకే సార్. అంటే సార్ ఇప్పుడు రా ఎన్టీఆర్ అనేది ఉందని చెప్పేసి అది ఆర్గనైజేషన్ ఉంది అని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలిసి ఉండకపోవచ్చా సార్? అంటే ఒకవేళ మామగారు వెనుక ఉన్నా కూడా ఇప్పుడు తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఇంత రచ్చ అయ్యాక తెలియకుండా ఉండదు కదా. అంటే ఒకప్పుడు అప్పుడు ఇంతకుముందు తెలిసి ఉండకపోవచ్చు, లేదు అసలు ఎందుకు ఈ గొడవ అంతా అనుకుని ఉండొచ్చు. ఆయనకి పొలిటికల్ ఏరియాలోకి రావాలని కోరిక లేదు. అవును. ఆయన ఇంకొక 6 ఏళ్ల పాటు బుక్ అయి ఉన్నాడు, ఉమ్, సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్నాడు. అవును. కనీసం 6 ఏళ్ళు, ఇంకో 3 ఏళ్లలో ఎన్నికలు ఉన్నాయి అక్కడ. ఉమ్, కాబట్టి ఎన్నికల టైంకి రానప్పుడు పార్టీ పెట్టడం అనవసరం. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతాడనే ఇంప్రెషన్ ఉంది. ఇంకా ఉమ్, చేరొచ్చు, చేరకపోవచ్చు. చేరడానికి ఎన్ని రీజన్స్ ఉన్నాయి, చేరకపోవడానికి అన్ని రీజన్స్ ఉన్నాయి. ఉమ్, సో తను పొలిటికల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుని తర్వాత ఎప్పుడో చేస్తాడు. రెండోది ఏజ్ ఫ్యాక్టర్ కూడా 43 అనుకుంటాను అతను. ఉమ్, కనీసం 53, 55 రాకుండా ఆయన పార్టీ జోలికి వెళ్ళకపోవచ్చు. ఈ 12 ఏళ్లే పీక్ టైం. ఈ 12 ఏళ్ళు ఏం సాధించగలము అనేది చూసుకున్న తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడు ఎవడైనా. అవును. అదే ఆయన చేస్తాడు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.